దేంట్లోంచి తప్పించబడతావు ప్రార్థన చేస్తే? ఒకటి మరణం, రెండు శత్రువుల చేతిలో నుంచి కాపాడబడతావు. ఏముండాలా? ప్రార్థన ఉండాలి అనండి. ఎవరు నీ శత్రువు? రోగమే నీ శత్రువు అయితే ప్రార్థన చేయి. అప్పే నీ శత్రువు అయితే ప్రార్థన చేయి. కుటుంబంలో నీ పిల్లలే నీకు శత్రువులుగా ఉంటే ప్రార్థన చేయి. పరిస్థితుల్లోనే నీకు శత్రువులు అయితే ప్రార్థన చేయి. నీ భర్తే నీకు వ్యతిరేకమైతే ప్రార్థన చేయి. ఒకవేళ వాడు ఒక ఫిలిస్తీయుడుగా, నీ పిల్లలు ఒక ఫిలిస్తీయులుగా, నీ పరిస్థితులు ఒకవేళ ఫిలిస్తీయులుగా, ఒకవేళ నీ మీద రాజ్యమేళాలను చూస్తున్నాయేమో, నిన్ను చంప వెతుకుతున్నాయేమో, నాశన కూపం